అందరికీ శుభోదయం. మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలు 5 వచనాలు ఈరోజు మనము ధ్యానించుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని మాకు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో మీరు ఉంటూ మరి దేవా, మా యొక్క సిట్యుయేషన్స్ అన్నిటినీ మీ కంట్రోల్లో తీసుకుంటూ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా వాక్యానుసారమైన జీవితము మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. లాస్ట్ టైం మనము పీటర్ యొక్క సర్మన్ గురించి తెలుసుకున్నాము. సో దాని యొక్క పర్యవసానము, పీటర్ యొక్క మెసేజ్కి అప్పుడు వాళ్ళ స్పందన ఏంటి అనేది 5 వచనాల్లో మనం చూస్తున్నాం అన్నమాట. వాళ్ళ యొక్క స్పందన ఇది డిఫరెంట్ భాగాలుగా విభజించవచ్చు. కానీ నేను మీకు ఒక 3 పదాలు చెప్తాను, మీకు పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. ఒకటి 37వ వచనంలో వారు అనుందా? ఓకే, వారు అనేది ఒకటి అండర్లైన్ చేసుకోండి. దాని తర్వాత 42వ వచనంలో వీరు అనుందా? ఉంది కదా, కనిపించిందా? వీరు, ఓకే, వారు వీరు. దాని తర్వాత 40వ వచనంలో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, వేరు. ఓకే, సో 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటవి? ఒకటి వారు, ఒకళ్ళు వీరు, ఇంకోళ్ళు వేరు. ఓకే, వారు వీరైరి, వీరు వేరైరి. సో దట్ ఈస్ ద డివిజన్. ఈరోజు 2 డివిజన్స్లో మాట్లాడుకుంటున్నాం. ఏంటది? వారు వీరైరి, వీరు వేరైరి. సో దట్ ఈస్ ద మెసేజ్ టుడే, 2 డివిజన్స్. మీరు కనుక గమనిస్తే అన్న లాస్ట్ టైం చాలా క్లియర్గా మనకి చెప్పాడు. ఏంటి అంటే, పేతురు తన యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాడో చెప్తూ, దేవుణ్ణి, క్రైస్ట్ని, జీసస్ క్రైస్ట్ని ఎగ్జాల్ట్ చేస్తూ తన యొక్క ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని ఎగ్జాల్ట్ చేస్తూ ఆ ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు అనేక మంది అక్కడ వాళ్ళు దేవుని సంఘంలోకి చేర్చబడిరి అని ఉంటుంది కదా. హీ ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, దాని తర్వాత హీ ఎడిఫైడ్ ద సెయింట్స్, దాని తర్వాత హీ ఎక్స్పోజ్డ్ ద స్క్రిప్చర్స్. సో 3 థింగ్స్ చెప్పారు కదా. హీ ఎగ్జాల్టెడ్ ద క్రైస్ట్, హీ ఎక్స్పోజ్డ్ ద స్క్రిప్చర్స్ అండ్ హీ ఎడిఫైడ్ ద సెయింట్స్. సో ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత దట్ వాజ్ అ ఫస్ట్ సర్మన్. మీరు కనుక గమనిస్తే ఈ సర్మన్ అంతా, పీటర్ చెప్పిన సర్మన్ అంతా మీరు కొంచెము న్యూస్ రీడర్ లాగా కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ చదివినా కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఈ ప్రసంగం కదా. కానీ పీటర్ ఈ సర్మన్ ఇచ్చినప్పుడు ఇట్ టుక్ మోర్ టైం. నానా విధములైన మాటలతో వాళ్ళని ఎగ్జార్ట్ చేశారని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ హీ స్పెంట్ ఆన్ దట్ డే. మనకి రాయబడింది ఏంటంటే దాని యొక్క సారాంశము అక్కడ మనకి రాయబడటము జరిగినది. ఓకే, సో 37వ వచనం, వారు ఈ మాట విని, వారు అంటే ఇంకా వారు వీరు కాలేదు, వారు వేరే వారు, ఇంకా ఈ గుంపులోకి రాలేదు, సంఘంలోకి ఇంకా చేర్చబడలేదు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక 1 మిలియన్ పీపుల్ ఉన్నారంట. అక్కడ ఒక 1 మిలియన్ పీపుల్ ఉన్నారంట. ఆ 1 మిలియన్ పీపుల్ మీరు కనుక చూస్తే వాళ్ళు ఎలా వచ్చారు మీరు గమనించారా? మనం అనుకుంటాం అంతా మన చేతుల్లో అవుతుంది అనుకుంటాం, కానీ
అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ రోజు పస్కా పండుగ రోజు, పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక పెద్ద శబ్దము, గాలి వంటి శబ్దం ఒకటి వచ్చింది. మనందరం ఆ శబ్దం ఎందుకు వచ్చిందో అనుకుంటా ఉన్నాం కదా. ఆ శబ్దం చేయబట్టి జనాలందరూ వచ్చారు. ఓకే, ఆ శబ్దంని చూసి మీరు కనుక ఇక్కడ 6వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 6వ వచనం, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి. ఆ శబ్దం ఏం చేసిందంటే జనాల్ని తీసుకొచ్చింది, జనాల యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసింది అనమాట ఆ శబ్దం. ఓకే, గాలి వంటి శబ్దం. గాలి ఉందా? గాలి లేదు, గాలి లేదు. ఇది ఏ టైం ఆఫ్ ద డేలో జరుగుతుంది ఈ ప్రసంగము? కరెక్ట్గా 9 గంటలకి స్టార్ట్ అయితే మెసేజ్ ఇది జరుగుతూ ఉందన్నమాట. గాలి వంటి శబ్దం రాగానే పరిశుద్ధాత్మ దేవుడు అందరి యొక్క అటెన్షన్ని గ్రాప్ చేశాడు. గ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం జరిగిందనమాట. చూడండి 11వ వచనం, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగును అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. అంటే సెకండ్ థింగ్ ఏమైంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలి శబ్దంతో అందరు అటెన్షన్ని గ్రాప్ చేశాడు. సో ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అక్కడ వచ్చిన వెంటనే ఏమైంది? ఒక సూచక క్రియ జరిగింది. దెర్ వాస్ ఎ సైన్. వాట్ వాస్ ద సైన్? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా అందరూ దేవుని యొక్క ప్రేజెస్, దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ మాట్లాడుతూ ఉంటాయంట. అందరికీ వాళ్ళ వాళ్ళ భాషల్లో అది అర్థమైపోతూ వచ్చిందనమాట. అర్థమైపోతూ వచ్చేసరికి ఇది ఏంటి మిరాకిల్ ఇది? మనం అనుకున్నాం కదా, ఇస్ ద ఫస్ట్ మిరాకిల్ రికార్డెడ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ అపోజిట్. ఏంటి మిరాకిల్ ఇది అని చెప్పేసి, ఇది ఏమగునో అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారట. ఇది ఏమగునో అని వెయిట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఏమవుతుందంటే మైండ్స్ ఓపెన్గా ఉంటాయి, మైండ్స్ రిసెప్టివ్గా ఉంటాయి నెక్స్ట్ జరగబోయే దానికి. ఇదంతా గ్రౌండ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? పీటర్ ఇంకా లేవలే, పీటర్ ఇంకా నిలవల్లా, పీటర్ బాగా ప్రిపేర్ అయ్యిండు. ఓకే, అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కూడా పీటర్కి తెలియదు. కానీ లేచాడు, లేచి మాట్లాడటము మొదలుపెట్టి. కానీ గ్రౌండ్ వర్క్ అంతా జనాల్ని తీసుకొచ్చే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని పని, మన పని కాదు. మనం చాలాసార్లు జనాలు తీసుకొచ్చే పని చాలా సీరియస్గా చేస్తాము. మా ఎర్లియర్ చర్చ్లో మా పాస్టర్ గారు సాయంత్రం మీటింగ్ ఉంది సాల్మన్, కనీసం ఇంతమంది రావాలంటే ఇంకా నాకు స్ట్రెస్ స్టార్ట్ అయ్యేది. ఓకే, చాలా టెన్షన్ అయ్యేది. ఎందుకు అంతమంది వస్తారో లేదో డౌట్. మాదప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్ ఉండేవి. మా బ్రాంచ్ నుంచి కొంతమంది చర్చ్ రావాలంటే చాలా టెన్షన్ స్టార్ట్ అయ్యేది. జనాల్ని పోగు చేసేది మన పని కాదు. మీకు అర్థమవుతుంది కదా? జనాల్ని పోగు చేసేది అది పరిశుద్ధాత్మ దేవుని పని. మీరు గమనించండి, మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలంతే. నాకు బాగా గుర్తు, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఐ యూస్ టు హ్యావ్ ఎ రికార్డ్ అనమాట. ఓకే, అందరి పేర్లు ఉండేవి నా డైరీలో ఉండి రాసుకునేవాడిని. మనం స్టడీ రూమ్కి కాలేజ్కి అటు ఇటు తిరుగుతూ ఉంటే వీడు కొంచెం చూచాయి క్రైస్తవ పోలికలు ఉన్నాయని కలిగినప్పుడు వాని పేరు రాసుకుని వాని కోసము ప్రార్థన చేసేవాడిని. ఓకే, మీరు నమ్మకపోరు, అలా రాసి ప్రార్థన చేస్తే ఆ వెనస్డే బైబిల్ స్టడీకి ఖచ్చితంగా వాడు వచ్చేవాడు. అప్పుడు దాకా ఫెలోషిప్ ముఖం చూడని వాడు, అప్పుడు వరకు ఆ రూమ్లోకి రానివాడు, రూమ్ నెంబర్ 232 ఆ రూమ్లోకి రానివాడు ఫస్ట్ టైము బయట చెప్పులిప్పి తలుపు తెరుచుకొని లోపలికి వస్తారనమాట. ఇప్పుడు ప్రార్థన చేసిన వాడి యొక్క ఫీలింగ్ ఎట్లుంటుంది? అప్పుడు ఈల రాదు, ఇప్పటికీ వీళ్ళ రాదు. ఈల వస్తే బాగుండు అనుకుంటా ఉంటాను. ఓకే, ఈల వేసి ప్రార్థన చేయటం అనమాట అది. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, పోగు చేయటము మన పని కాదు, ప్రార్థన చేయటం మన పని. మనం ప్రార్థన చేస్తే జనాలు దేవుని సన్నిధికి వస్తారు. ఎవరు తీసుకొస్తారు? మనం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. మీకు అర్థమవుతుంది అది? సో ఆ రోజు దట్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. ద హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ సో యాక్టివ్ బికాస్ హీ కేమ్. వచ్చి వాళ్ళని ఆవరించాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫెల్ అపాన్ దెమ్, filled them to an extent that the spirit was overflowing in their hearts, in their lives, that they started teaching. But even before that, Holy Spirit God did that activity of catching the attention of these people and bringing them to this upper room area where
దే హ్యావ్ ఎ వెరీ గుడ్, అంటే పుల్పిట్ లాంటిది అప్పర్ రూమ్ నుంచి బయటకు వచ్చి పార్టికల్లో నిలబడితే యూ హ్యావ్ ద ఎంటైర్ క్రౌడ్ దేర్ టు ప్రీచ్ అండ్ టీచ్. యు అండర్స్టూడ్ హూ డిడ్ దట్? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క మాటల్లో ఒక సూచక క్రియను చేశాడు. ఆ సూచక క్రియ ద్వారా వాళ్ళ మైండ్స్ని రిసెప్టివ్గా చేశాడు. మీకు గుర్తుందా? పౌలు అంటాడు, దేవుని సువార్త ఇట్ వాస్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు. ద గాస్పెల్ వాస్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ గ్రీక్స్కి. ఎందుకు? విజ్డమ్, దే సార్ట్ అవుట్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి గ్రీక్స్కి స్టంబుల్ అవ్వ. జ్యూస్కి ఎందుకు స్టంబ్లింగ్ బ్లాక్ అయింది? అడ్డురాయి ఎందుకైంది జ్యూస్కి? సూచక్రియ. దే వర్ లుకింగ్ ఫర్ సైన్స్. అందుకనే జీసస్ క్రైస్ట్ దగ్గర కూడా వచ్చి ఏంటయ్యా నువ్వు అన్నీ చేస్తాను, ఒక్క సైన్ చెప్పు ఏంటి అంటే ఆయన ఏం చెప్తాడు? జోనా, సైన్ ఆఫ్ జోనా చెప్తాడు అనమాట. రిజరెక్షన్కి గురించి ఒక జ్యూస్ ఆల్వేస్ లుక్డ్ ఫర్ సైన్స్. వాళ్ళకి ఒక సూచక క్రియ జరిగింది అనుకోండి, వాళ్ళకి సూచక క్రియ జరిగితే వాళ్ళ మైండ్స్ అంతా ఓపెన్ అయిపోతాయి. అంటే వాళ్ళు చాలా రిసెప్టివ్గా ఉంటారనమాట జూయిష్ క్రౌడ్. ఓకే, మనలో కూడా చాలామంది అట్టుంటారు. ఒక మిరాకిల్ జరగంగానే అసలు రిసెప్టివ్ అయిపోతాము, సాష్టాంగ పడుతూ ఉంటాం. అసలు మళ్ళీ నెక్స్ట్ మిరాకిల్ అయ్యేలోపు ఆ సాష్టాంగం కాస్త మోకాలు కాస్త కూర్చోటం కాస్త నిలబడటం, ఇంకా అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ ఇంకో మిరాకిల్ వస్తే కానీ మళ్ళీ సాష్టాంగపడం. వీఆర్ మిరాకిల్ ఓరియంటెడ్. వీళ్ళు కూడా జ్యూస్ అంతే, సూచక క్రియ ఓరియంటెడ్ పీపుల్, సైన్ ఓరియంటెడ్ పీపుల్. ఒక సైన్ చేస్తే చాలు మైండ్స్ అంతా రిసెప్టివ్. సో హోలీ స్పిరిట్ కూడా ఏం చేశాడు? ఒక సైన్ చేసి వాళ్ళ మైండ్స్ అంతటిని రిసెప్టివ్గా చేశాడనమాట. దెన్ పీటర్ స్టూడ్. యు అండర్స్టూడ్ దిస్? దెన్ పీటర్ స్టూడ్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సర్మన్స్ ఎవర్ ప్రీచ్డ్ ఇన్ ద హిస్టరీ, ఇన్ ద చర్చ్ హిస్టరీ. ఆ రోజు ప్రీచ్ చేస్తాడు. మనం చాలాసార్లు ప్రీచ్ చేసిన తర్వాత దాన్ని యాక్చువల్గా నేను ఈ పదం ఉపయోగిస్తున్నాను, నేను ఉపయోగించుకోకూడదు, కానీ మీకు అర్థమవుతుందని ఉపయోగిస్తాను. మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఓకే, ఇది తప్పు పదమేమో కానీ మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ప్రీచింగ్ అయిపోయిన తర్వాత, ఒక టీచింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరికైతే టీచ్ చేశారో ఆ గుంపుని యూ నీడ్ టు బ్రింగ్ దమ్ టు సడన్ కైండ్ ఆఫ్ ఎ డెసిషన్ మేకింగ్. అట్లా చెప్పి వెళ్ళిపోకూడదు. ఆ మెసేజ్ బాగుంది కాదు. మెసేజ్ బాగుంది కోసం మెసేజ్ చెప్తలేరు. మెసేజ్ బాగుంది కోసం వాక్యము ఇక్కడ ఎవరూ చెప్పట్లేరు. వాక్యం ఎందుకు చెప్పడం జరుగుతుంది? మన వాక్యం ఎందుకు వినడం జరుగుతుంది? ఆ వాక్యం చెప్పటం ద్వారా, వినటం ద్వారా మనము ఒక డెసిషన్ తీసుకొని మన లైఫ్ చేంజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా. సో చెప్పేవాడు చెప్పిన తర్వాత ఊరికే ఉండటానికి లేదు. చెప్పిన తర్వాత చెప్పేవాడు ఏం చేయాలి? వాళ్ళని ఒక డెసిషన్ మేకింగ్లోకి నడిపించాలి. చాలాసార్లు మనం భయపడతాం అలా డెసిషన్ మేకింగ్కి తీసుకొని వాళ్ళకి సూటిగా ఒక చిన్న ప్రశ్న వేస్తే వాడు ఫీల్ అయిపోతాడని చెప్పేసి భయపడతాం. చాలాసార్లు మనం గాస్పెల్ అలా చెప్తాం. ఎలా చెప్తామంటే గాస్పెల్ చెప్పిన తర్వాత వారు కరెక్ట్ గాయపడుతున్న టైంలో అయ్యో దెబ్బ తగులుతుందా అని చెప్పేసి ఆయింట్మెంట్ పూసి, బ్యాండేడ్ వేసి, పౌడర్ వేసి అసలు మొత్తం వాడికి గాయం తెలియకుండా చేస్తాం. మళ్ళీ వాడు 5 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా ఈ సంగతి? మెసేజ్ చెప్పినప్పుడు, వాక్యం సంధించినప్పుడు, ఆ వాక్యం సంధించేదాన్ని బట్టి మనిషిని దేవుని డైరెక్షన్ వైపుకి తిప్పుతూ ఒక డెసిషన్ మేకింగ్లోకి మనము నడిపించాలి. నాకు తెలిసి మన క్రిసెండంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవాంజలిస్ట్ హూ క్యాన్ గైడ్ పీపుల్ టు డెసిషన్ మేకింగ్ ఇస్ బిల్లీ గ్రహాం. ఆయన నోరు ఇప్పిండంటే అసలు కరెక్ట్ పదాలు, దేవా అసలు ఇట్లాంటి పదాలు నేను ప్రాక్టీస్ చేసినా నా నోట్లో నుంచి రావట్లేదు అనుకునేవాడిని. రాసుకొని కంటద పెట్టినా వాక్యం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇద్దామంటే ఒక్క మాట నోట్లో నుంచి రాదు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ హూ క్యాన్ జస్ట్ క్యాష్ ఆన్, పర్సువేడ్, దట్ ఈస్ ద రైట్ వర్డ్, పర్సువేడ్ పీపుల్ టు కమిట్ టు క్రైస్ట్, to come into Christ. So that is what Peter is doing. In this 4 or 5 verses, you see Peter trying his level best to persuade people so that they will receive Christ into their life. Ultimately అది జరగాలి. అల్టిమేట్గా క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అన్న నేను బ్రహ్మాండమైన ప్రసంగం చెప్పిన అన్న నేను నా జోకులు, నా యొక్క పిట్ట కథలు అసలు ఎవరికి సాటిలేవంటే అవ్వదు. నువ్వు 100 జోకులు చెప్పు, 100 పిట్ట కథలు చెప్పు, అల్టిమేట్గా మనిషి క్రీస్తుని అంగీకరించాలి. అటువైపుగా మనిషిని పర్సువేట్ చేయాలి. సో దిస్ 5 verses is Peter's persuasion.
పీటర్స్ పర్సువేషన్ టు ద ఎంటైర్ క్రౌడ్ టు రిసీవ్ క్రైస్ట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మీరు చదివితే దాన్ని యానిమేటెడ్గా చేయాలంటే ఇట్లా కాలర్ పట్టుకొని నువ్వు క్రైస్ట్ని అంగీకరిస్తావా లేదా అన్నట్టు అడిగినట్టు ఉంటుందన్నమాట. మీరు గమనించండి, నేను చూపిస్తాను. 37వ వచనం, వారు ఈ మాట విని, ఏంటి ఈ మాట? ఈ మాట సత్య సువార్త, ఇది నిత్య సువార్త, ఇది క్రీస్తుని గూర్చిన సువార్త. ఈ మాట ఏంటి? ఇది క్రీస్తుని గూర్చిన సువార్త. క్రీస్తు శిలువ మరణ బలియాగములో ఆయన చిందించిన రక్తములో పాప క్షమాపణ, పాప విమోచన ఉందన్న మంచి వార్త. అందుకనే దీని ఏమైంది? సువార్త అన్నామన్నమాట. ఇది మంచి వార్త. ఏంటి మంచితనం దీంట్లో అంటే, ఈయనలో క్రీస్తులో ఆయన చిందించిన రక్తంలో పాప విమోచన, పాప క్షమాపణ ఉంది. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నా హృదయంలో ఉన్న అపరాధ భావము తీసేయగల శక్తి కేవలము యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తానికే ఉంది అనే మాట, ఈ మాట. సో ఈ మాట విని వారంటే ఎవరు? మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. వారెవరో? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఓకే, ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు, ఎప్పుడైనా సువార్త పలికినప్పుడు, క్రీస్తును గురించిన సువార్తను పలికినప్పుడు, ఆయన సిలువను గురించిన సువార్త పలికినప్పుడు, ప్రకటించినప్పుడు, ఆయన రక్తములో అపరాధ భావము తీసివేయబడుతుంది, గిల్టీ కాన్షియన్స్ పోతుంది అన్న యొక్క సువార్త చెప్పినప్పుడు, ఆ మనిషి ఎవడైతే వింటాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ సిట్యుయేషన్ని దున్ని, ఆ యొక్క హృదయాన్ని దున్ని, విత్తనం వేస్తే అమాంతంగా పట్టుకొని రిసెప్టివ్గా అవ్వటానికి దున్ని పెట్టాడు. ప్రార్థనలో నువ్వు కూడా మోకాలంకి ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళ యొక్క హృదయాన్ని దున్ని పెట్టావు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినప్పుడు, ఆ వాక్యం వచ్చినప్పుడు, ఆ వాక్యము గింజ ఎక్కడ పడిందంట? హృదయంలో పడినప్పుడు ఏమైందంట తెలుసా? నొచ్చుకొని అంట. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే దే ఆర్ కట్ టు దేర్ హార్ట్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా కరెక్ట్ పదం ఏంటంటే దే ఆర్ పియర్స్డ్ ఇన్ టు దేర్ హార్ట్ అని ఉంటుంది. ఇంకా మీరు గ్రీక్ గ్రామర్ కనుక చూస్తే ఈ పియర్సింగ్ అనేది ఇట్ ఈస్ ఎ సడన్ పియర్సింగ్. అట్లా ముందే మీకు చెప్పి నీకు పియర్సింగ్ వస్తుంది 5 minutes తర్వాత, అట్లాంటి పియర్సింగ్ కాదు. ఇది అమాంతంగా, అకస్మాత్తుగా, తెలియకుండా డైరెక్ట్గా వచ్చిన పియర్సింగ్ అనమాట. వాళ్ళు ఈ మాట వినంగానే, క్రీస్తును గూర్చిన సువార్తను వినంగానే వాళ్ళ హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారంట. హృదయంలో వాళ్ళు నొచ్చుకొని అని ఉందన్నమాట. దే ఆర్ కట్ టు దేర్ హార్ట్. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ కన్విక్షన్. అది ఎవరు తీసుకొస్తారు? మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమంతటిని ఒప్పింపజేస్తాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి నేనేం చేస్తున్నాను? కేవలం సువార్త చెప్పంతే. నీ పని కాదు, నువ్వు సువార్త చెప్పాలి. సువార్త చెప్పిన తర్వాత ఆ ఒప్పుకోలు, ఆ యొక్క కన్విక్షన్ని క్రియేట్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కన్విక్షన్ని వీళ్ళందరికీ క్రియేట్ చేశాడు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సర్టన్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ దేర్. అంటే రీజన్స్ ఫర్ కన్విక్షన్ పీటర్ సర్మన్ల నుంచి కొన్ని చూస్తామన్నమాట. ఫస్ట్ కన్విక్షన్ ఏంటి అంటే వీళ్ళకి జరిగింది. పీటర్ ఏం చెప్పాడంటే వీళ్ళకి సర్మన్లో, అరే మీరు అందరూ మెస్సయా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు, మెస్సయా రానే వచ్చాడు, పోనే పోయాడు, మీకు తెలియలేదు అని చెప్పాడు అనమాట. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వాళ్ళ మీద నేరారోపణ. కన్విక్షన్ అంటే వాళ్ళ మీద నేరారోపణ, నేరస్థాపన చేస్తున్నాడు పీటర్ వాళ్ళని. మీరు మెస్సయా గురించి, యూదులుగా మీరు మెస్సయా గురించి వెయిట్ చేసి 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 ఆయన వచ్చాడు, ఆయన పోయాడు, మీకు తెలియలేదు అని చెప్పాడు అనమాట. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆయన వచ్చాడు, మీకు తెలియలేదు, పోగా మీరే ఆయనను చంపేశారని చెప్పాడు అనమాట. మీకు అర్థమవుతుందా? ఒకటి, అరే మిస్ అయిపోయామే అనుకుంటాం కదా, అనుకున్న టైంలో మిస్ అయింది నీ చేయబట్టే అని అన్నాడు అనమాట. 1900s వియనాలో దెర్ వాస్ అ బిగ్ ఎపిడమిక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఎపిడమిక్ అంటే మీకు తెలుసు కదా, పాండమిక్, ఎపిడమిక్ అంటే మీకు తెలుసు కదా, ఇంకా నేను చెప్పనక్కర్లా. వియనాలో ఒక ఎపిడమిక్. ఏంటి ఎపిడమిక్ అంటే లేబర్లో ఉన్న విమెన్, బర్తింగ్ టైంలో లేబర్లో ఉన్న విమెన్ అంట బర్తింగ్ అయిపోయిన వెంటనే ఒక వారం రోజుల్లో చనిపోతున్నారంట.
సో ద మెటర్నల్ మోర్టాలిటీ రేట్ వాస్ షూటింగ్ అప్ టు 30% వియన్నా 1900లో. సో అందరికీ ఏమవుతుంది అర్థం కావట్లేదంట. ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి దీనికి యాక్చువల్గా దీనికి బెడ్ ఫీవర్ అని చెప్పి ఒక 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 చిన్న టర్మ్ కాయిన్ చేశారనమాట. ఓకే, పార్చులేషన్లో ఫీవర్ వచ్చి మదర్స్ చనిపోతున్నారు. ఏంటి అంటే ఒక యంగ్ డాక్టర్, అప్పుడే పాస్ అయిన డాక్టర్ ఏం చేశాడంటే ఒక అబ్జర్వ్ చేసి ఆ యొక్క వియన్నాలో మొత్తం తిరిగి అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే, ఇక్కడ పనిచేస్తూ ఈ బర్తింగ్ టైంలో ఏదైతే డాక్టర్స్ హెల్ప్ చేస్తున్నారో మదర్స్, వీళ్ళంటా ఒక పోస్టింగ్ చేసుకొని వస్తున్నారు. ఈ పోస్టింగ్ ఏంటంటే మార్చురీలో డెడ్ బాడీస్ని పోస్ట్మార్టం చేసి దాని తర్వాత అమాంతంగా ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. దే వాస్ ఎ రొటేషన్ ఆఫ్ డ్యూటీస్. సో అలా వస్తూ చేస్తుండగా ఇది జరుగుతుంది అని గమనించి ఆయన ఏం చేశారంటే, మీరు అక్కడ చేస్తుండొచ్చు కాక ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేతులు కడుక్కొని క్లోరినేటెడ్ వాటర్తోని చేతులు కడుక్కొని యూ గో అహెడ్ అండ్ డూ దిస్ బర్తింగ్ అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. సజెస్ట్ చేసినప్పుడు అందరు డాక్టర్స్ ద్వారా అఫెన్సివ్గా తీసుకున్నారు. ఓకే, వీడేంది పిల్లకాయ మనకు చెప్పటము అని చెప్పేసి అఫెన్సివ్గా తీసుకొని మేమే చంపుతున్నామంట, ఇదేం గోళం, మేము అసలు యాక్చువల్గా బిడ్డను బయటికి తీసుకోవచ్చు, ఇంకో భర్తను తీసుకొస్తుంటే వీడు మా మీదే కంప్లైంట్ చేసినాడు. ఏంటి కంప్లైంట్? వీడే చంపేస్తున్నాడు అని చెప్పేసి దే రిజెక్టెడ్ హిమ్. దే కంప్లీట్లీ రిజెక్టెడ్ హిమ్ అండ్ హీ పాస్డ్ అవే. ఆడ చచ్చిపోయిన తర్వాత దెన్ ద జర్మ్ థియరీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెన్ దే కేమ్ టు నో, అరే అప్పుడు ఎపిడమిక్లో వచ్చినప్పుడు వీ వుడ్ హ్యావ్ డన్ దాట్ అని చెప్పేసి అనుకున్నారంట. ఇక్కడ కూడా అదే, క్రీస్తు వచ్చాడు, ఆయన దగ్గరే సొల్యూషన్ ఉంది. ఆయన సొల్యూషన్ ఉండగా ఆయననే మనం ఏం చేసాము, అర్థం చేసుకోకుండా చంపేశాము అని చెప్తున్నాడు. హీ కేమ్ టు హిస్ ఓన్ అండ్ హిస్ ఓన్ రిజెక్టెడ్ హిమ్. ఓకే, చాలాసార్లు అది వాళ్ళ ఇళ్ళలో కూడా జరుగుతుంది కదా, మన ఓన్ పీపుల్ దగ్గరికి కదా వాళ్ళు జీవో అని అంటారు. కొన్నిసార్లు రిజెక్షన్కి గురవుతు ఓన్ పీపుల్ నుంచి. సో పీటర్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సిట్యుయేషన్ని తీసుకొని వాళ్ళ మీద నేర స్థాపన చేస్తున్నాడు అనమాట, నేరారోపణ చేస్తున్నాడు. ఫస్ట్ ఇదేంటి మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య పోయాడు, మీకు తెలియలేదు. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిస్ అనమాట, బిగ్గెస్ట్ మిస్. దాని తర్వాత మిస్సింగ్ మెస్సయ్య అంటే అసలు భయంకరం కదా, మిస్సింగ్ ద మెస్సయ్య. ఓకే, ఒకసారి మంచి సినిమా తీయాలేమో మనం, బాగుంది టర్మ్ అన్న, మిస్సింగ్ ద మెస్సయ్య. ఓకే, ఆయన వచ్చాడు పోయాడు మనకు తెలియలేదు. నెక్స్ట్ ఆయన వచ్చాడు, మీ చేపట్టే మీరే ఆయనని చంపేశారు. సూటిగా అన్నాడు కదా, లాస్ట్ టైం మనం చదువుకున్నాం, యూ కిల్డ్, గాడ్ హ్యాస్ ఫోర్ ప్లాన్ బట్ యూ కిల్డ్ అని చెప్పారు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటి అంటే, మీరు ఒకసారి చూడండి 34వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయన యేసే క్రీస్తు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ పేతురు కొన్ని మాటలు పలుకుతాడంట. 32వ వచనం చదువుతున్నాను చూడండి. యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది మనకు అర్థం కావట్లేదు, కానీ ఒక యూదుడికి సింపుల్గా అర్థమైపోతుంది పీటర్ ఏం చెప్తున్నాడు. ఆయన చచ్చిపోయినాడు, చచ్చిపోతే అమ్మయ్య బతికిపోయినాం రా బాబు, చచ్చిపోయినాడు, ఇంకా ఆయన మనకేమీ థ్రెట్ లేదు, ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు. పీటర్ ఏం చెప్తున్నాడు, ఆయన లేచిండు, తిరిగి లేచి ఎక్కడున్నాడు, దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంతవరకు కూర్చుంటే బాగుందా, ఇప్పుడు ఏం చేస్తా అంటున్నాడు, తన శత్రువులందరినీ తన పాదపీఠంల కింద ఉంచుతానని అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు, నువ్వే యేసుక్రీస్తుని చంపావు అని అన్నాడు. ఇది మళ్ళీ ఇంకో నేరస్థాపన. ఆయన యొక్క పనిష్మెంట్ కిందికి, ఆయన యొక్క ఉగ్రత కిందికి మీరందరూ వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు అనమాట పీటర్. ఓకే, సో వాళ్ళ హృదయం ఎందుకు నొచ్చుకొని లేకపోతే గుచ్చుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ పియర్స్డ్, అది ఎందుకో రీజన్స్ మనము నేర్చుకుంటున్నాం. సో దీస్ ఆర్ అట్లీస్ట్ 3 reasons we have identified why they were cut to their heart. Why they were cut to their heart. We'll come back to our scenario. When we don't believe in Jesus, మనం యేసు క్రీస్తుని నమ్మకపోతే, ఆయనే క్రీస్తని ఆయనే దేవుడని మనం నమ్మకపోతే మనకి న్యూట్రల్ గ్రౌండ్ లేదు.
ఈ లోకంలో మనకి న్యూట్రల్ గ్రౌండ్ లేదు. అన్న నేను యేసుక్రీస్తు నా హీరో, ఆయన నా ఫ్రెండ్, ఓకే, నేను ఆయన ఫ్యాను అని చెప్పేసి నాకు ఆయన పట్ల ఎటువంటి చెడు అభిప్రాయం కానీ భేదాభిప్రాయాలు కానీ ఏమీ లేవు. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ సింక్ విత్ వాట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హీఈస్ ఎ గుడ్ మ్యాన్, ఓకే, హీఈస్ ఎ గుడ్ ప్రాఫిట్, ఆర్ అంతవరకు ఓకే. అంతవరకు ఉంటే ఏంటి అంటే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫ్ మీ యు ఆర్ అగెన్స్ట్ మీ అని అంటాడు అనమాట యేసుక్రీస్తు. ఓకే, మనం దెర్ ఇస్ నో న్యూట్రల్ గ్రౌండ్ బేసికలీ. అయితే మనము దేవుని ఉగ్రత కిందికి వస్తాము, లేకపోతే మనము దేవుని యొక్క కృప కిందికి వస్తాము. అందుకనే మనకి యోహాను సువార్త చదువుదామా 3వ అధ్యాయం ఒకసారి. ఇది మీరు కొంచెం తీక్షణంగా చూస్తుంటే నాకు భయం వేసి ఈ వర్స్ గుర్తుకొచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మనకు అందరికీ తెలిసిన వచనమే కదా, 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చని కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగునకు ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యు అండర్స్టాండ్? సో when you don't believe in Christ, you and I don't believe in Christ, we are by default under the wrath of God. Under the wrath of God. So that is very, very important. That truth is something that we need to understand. Turn back to Acts 2nd chapter. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, we have discussed reasons for conviction నేర్చుకున్నాం కదా. there is a tool for conviction. అలా కన్విక్షన్ తీసుకొని రావాలంటే, అలా నేరస్థాపన చేయాలంటే ఏముండాలి? వాట్ ఈస్ ద టూల్ దట్ వీ హ్యావ్? పీటర్ ఏం టూల్ ఉపయోగించాడు? వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద టూల్. ఎవరన్నా జీవితంలో మనము కన్విక్షన్ తీసుకొని రావాలంటే, పాపం యొక్క నేరస్థాపన వెయ్యాలంటే అది మన ద్వారా కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉపయోగించాల్సిందే. అందుకని మీరు చూడండి, కొన్ని వాక్యాలు తెప్పిస్తాను. మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎంత కంతట రావాల్సిన వాక్యాలు ఇవి మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది. 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచు గల వాడి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యము సజీవమైనది, బలము కలది, వాడిగలది, దూరగలది, శోధించగలది. 5 కాంపోనెంట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చేస్తుందంట? వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని సజీవమైందంట, లైఫ్ తీసుకొస్తుంది. బలము గలది అంటే ఇట్ క్యాన్ పియర్స్ ఇన్ టు ద డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్ ఆల్సో. మన థాట్స్లో కూడా కత్తిరేసి ఇది మంచి థాట్, ఇది చెడ్డ థాట్ అని చెప్పేసి చెప్పగల సమర్థత ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి. దూరగలది, శోధించగలది. ఓకే, అందుకనే కన్విక్షన్ రావాలంటే, హృదయంలో ఆ యొక్క నేరస్థాపన చెయ్యాలి అంటే అది ఎవరి ద్వారా అవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అవుతుంది. అందుకనే పేతురు అక్కడ మాట్లాడినప్పుడు మనం అందరం మళ్ళీ ఇట్ ఈస్ అ స్పిరిట్ ఎంపవర్డ్, స్క్రిప్చర్ సెంటర్డ్, క్రైస్ట్ ఎగ్జాల్టింగ్ వర్డ్ అని లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, గుర్తుందా? ఇట్ ఈస్ అ స్పిరిట్ ఎంపవర్డ్, స్క్రిప్చర్ సెంటర్డ్, క్రైస్ట్ ఎగ్జాల్టింగ్ వర్డ్. సో అలాంటి వాక్యము ద్వారా, దట్ ఈస్ అ టూల్ ఫర్
కన్విక్షన్. కమ్ టు యాక్ట్స్ 2nd chapter once again. సారీ. రిజల్ట్స్ ఆఫ్ అట్లాంటి ఆ కన్విక్షన్ వల్ల వచ్చే రీజన్స్ ఫర్ కన్విక్షన్ నేర్చుకున్నాము. దాని తర్వాత టూల్ ఫర్ కన్విక్షన్, దాని తర్వాత రిజల్ట్స్ ఫర్ కన్విక్షన్. చూడండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగాను. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మనము ఆ యొక్క గాయమైనప్పుడు హృదయంలో మనకి కూడా, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామో ఆ లోపల జరిగిన ఆ కన్విక్షన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ నొప్పి కలిగిన వెంటనే ఏమన్నారు వీళ్ళంతా? మేమేం చేయాలి అని అన్నారు. వాట్ షాల్ ఐ డూ నౌ? వాట్ షాల్ వీ డూ? బ్రదరన్, what shall we do? Brethren is equal to, they know that these people are also Galileans, these people are also Jews. యూదులని తెలుసు, అందుకనే వీళ్ళు బ్రదర్స్ వాట్ షాల్ వీ డూ అని అడిగారన్నమాట. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ అవుట్కమ్ వెన్ ఎ పర్సన్ ఈస్ కన్విక్టెడ్. వాళ్ళు హృదయంలో నొచ్చుకొని బ్రదర్స్ వాట్ షాల్ వీ డూ అని అడిగారంట. మీరు కనుక అపోస్తలుల కార్యాల్లో 9వ అధ్యాయం మన పౌలు సౌలుగా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు దమస్కు మార్గానికి యేసుక్రీస్తు సంధించినప్పుడు సౌలు కూడా అదే మాట అంటాడు. వాట్ షాల్ ఐ డూ నౌ అంటాడు అనమాట. మేమేమి చెయ్యాలి అని అంటాడనమాట. దాని తర్వాత మీరు మళ్ళీ అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ జైలర్, మీకు గుర్తుందో లేదో, ఆ జైలర్ది స్టోరీ. వీళ్ళిద్దరు ఎవరు? పౌలు అను శీల ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? ప్రిజన్లో ఉన్నప్పుడు గునగకుండా ప్రేస్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ప్రేస్ చేస్తూ ఉంటే జైలర్ వింటా ఉన్నాడు మొత్తం. ఓకే, ఎట్లాంటి పాటలు వాడుంటారో నేను ఊరికే ఊహించుకున్నా, ఎట్లాంటి పాటలు పాడుతూ ఉంటారో అని చెప్పేసి. దే షాల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ పాడుతూ ఉండొచ్చు, కమ్ దౌ టు ద ఫౌంటైన్ ఆఫ్ క్రైస్ట్ అని వాడుతూ ఉండొచ్చు. ఓకే, బట్ వాళ్ళు పాడుతున్నప్పుడు మొత్తం విన్నాడు జైలర్. వినిన తర్వాత ఏమైంది? దాని తర్వాత భూకంపం వచ్చింది. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఓకే, ఫిలిపియన్ జైలర్ రక్షణ పొందాలంటే ఏమైంది? భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి వీళ్ళ ప్రిజన్ సెల్స్ అన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత జైలర్ చూసి when he wants to commit suicide, వెంటనే పాల్ అండ్ సైలస్ ఏమంటారంటే, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, మీరు నువ్వు హాని చేసుకోబాక, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎటు పోలేదని చెప్పారన్నమాట. సో వెంటనే జైలర్ వచ్చి భయపడి, వాక్యం అట్లుంటుంది, నేనేం చేయాలి అని అంటారు. వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? హౌ డిడ్ దట్ కన్విక్షన్ కమ్ టు దిస్ జైలర్? వీళ్ళు సువార్త చెప్పినరా? లేలా, కీర్తనలు పాడినరు. ఆ కీర్తనల్లో స్టఫ్ ఉంది, ఆ పాటల్లో ఏముంది? స్టఫ్ ఉంది. మనం ఇప్పుడు పాడుతున్న పాటలు వాడుంటే వాడు సూసైడ్ చేసుకునేవాడు. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ, అట్లా 4 సార్లు పాడతారు, పాట అయిపోద్ది. ఓకే, యు అండర్స్టూడ్? దే వర్ సింగింగ్, ఐ థింక్ దోస్ సాంగ్స్. అయితే మనం పరలోకానికి పోయిన తర్వాత ఒకసారి వాళ్ళిద్దరిని కూర్చొని మీ పాటలు కొంచెం మాకు ఇవ్వండి కార్డ్స్తోని, మేము పాడతామని చెప్పాలి. దే వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ సాంగ్స్ స్టడెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద సాంగ్స్ ఇట్ సెల్ఫ్ విల్ మినిస్టర్. దే నీడ్ నాట్ రిక్వైర్ ఎ సెపరేట్ సర్మన్ హియర్. ద సాంగ్స్ దెమ్సెల్వ్స్ విల్ మినిస్టర్ అన్ టు పీపుల్. జైలర్ ఆ పాటలు విని వచ్చి వెంటనే ఏమన్నాడు? కన్విక్ట్ అయిన తర్వాత వాట్ షాల్ ఐ డూ బ్రదర్స్ అని అన్నాడు. ఇంకొక వాక్యం చదివిస్తాను, లూకాసు వార్త 3వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇది బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సందర్భం. ఇది బాప్తిస్మిచ్చి యోహాను ఇలా మాట్లాడుతున్నాడు. 8వ వచనం 3వ అధ్యాయం, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని
చెప్పండి, ఇట్లాంటి మెసేజ్ ఎవరన్నా ఈ కాలంలో ఇట్లా చెప్తే మళ్ళీ మళ్ళీ ఇన్విటేషన్ ఉంటుందా అన్న? మళ్ళీ అసలు ఇన్విటేషనే ఉండదు. వెంటనే చూడండి ఏమైందో, 10వ వచనం, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయాలి, అలాగైతే మేమేమి చెయ్యాలి కొన్ని చెప్పాడు. మళ్ళీ 12వ వచనం, సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయాలి. దాని తర్వాత 14వ వచనం, సైనికులు మేమేమి చేయాలి అని అతనిని గమనించారా? కన్విక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి వచ్చి మనల్ని అడుగుతాడు, నేనేం చేయాలన్నా ఇప్పుడు అని. మనము కన్విక్షన్ తీసుకొని రావాలంటే దేవుని వాక్యము ఖచ్చితంగా పచ్చిగా చెప్పాలి. పౌడర్ వేసి చెప్తే కన్విక్షన్స్ రావు. యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను అలాగే చెప్పాడు, పేతురు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై అలాగే చెప్పాడు. అలాంటి ప్రసంగాలు ఇప్పుడు క్రిస్టియన్డంలో చాలా అరుదుగా వినిపిస్తున్నాయి. అందుకనే ఏమవుతున్నాము, మనము వస్తున్నాము, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, మన ఈగోల్ని సాటిస్ఫై చేస్తున్నాడు, ప్యాంపర్ చేస్తున్నాడు పాస్టర్ గారు. ఎక్కడో కూడా సంధించడం లేదు, ఎక్కడో కూడా వాక్యం చూపించి అన్న మనం ఇట్లా చేద్దాం కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అనేది లేదు. ఎందుకు అట్లా చేస్తున్నారు పాస్టర్లు? అలా చెప్పకపోతే చందా ఉండదు. సంఘం నడిచేది చందా వల్ల కాదు, పరిశుద్ధాత్మ వలన నడుస్తుంది. పీరియడ్ అది. ఇంకా అది మనం నమ్మాలి, సంఘంగా అది మనము నమ్మాలి. మై ప్రేయర్ ఇస్ దట్ ఓన్లీ, లెట్ us ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకో దాన్ని కొంచెము ఎక్స్ట్రా వ్యాగెంట్గా చెప్తూ, లెట్ us క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ వి కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. అప్పుడు ఉంటుంది కన్విక్షన్, అప్పుడు ఉంటుంది. ప్రసంగాలు ఎట్లుంటాయో తెలుసా? ఖచ్చితంగా ఉంటాయి, సూటిగా ఉంటాయి, సూటిగా ఉంటాయి. ఆ నొచ్చుకొని అనే పదము మనం చూస్తాం. వాళ్ళు కన్విక్ట్ అయిన తర్వాత ఏమన్నారు? బ్రదర్స్ వాట్ షాల్ వి డూ అని పేతురుని, కడమ అపోస్తలుని అడిగారంట. దర్ ఇస్ వన్ మోర్ ఎలిమెంట్. ఆ నొచ్చుకొని ఆ కన్విక్షన్ దగ్గర మనం 3 థింగ్స్ అనుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. దాని తర్వాత హీ ఓపెన్డ్ దేర్ మైండ్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ అండ్ రిసీవ్ వాట్ పీటర్ ఈస్ సేయింగ్. దాని తర్వాత నేరస్థాపన జరిగినట్టు చూస్తాం. నెక్స్ట్ చూడండి, మేమేమి చేతుమని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి. పేతురు, అన్న ఇప్పుడు మరి ఏం చేస్తారంటే అన్న, నేను ఫోన్ చేసి చెప్తాను నీకు, ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం నేను నీకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాను అనలా. సమయము వృధా చేయాల. వాళ్ళ అట్లా ఫీల్డ్ రైప్గా ఉంది, హార్వెస్ట్ రైప్గా ఉంది, కరెక్ట్గా ఉన్నారు. ఇంకా ఏం చేయాలి? కొడవలి తీసుకొచ్చి హార్వెస్ట్ చెయ్యాలి. అట్లాంటి టైంలో సరి అయిన మాట పలికాడు అనమాట. ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి అని చెప్పండి. మనకిప్పుడు చాలా అలవాటు అయిపోయింది, కానీ ఈ పదాలు అక్కడ పేతురు ఈ మాట చెప్పినప్పుడు ఒక యూదుడికి బుల్లెట్స్ దిగినట్టే, గుండెకాయలో ఫటాఫట్ ఫటాఫట్ 3 బుల్లెట్స్ దిగినట్టు. ఫస్ట్ది ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది, యూ హ్యావ్ టు రిపెంట్ అని అంటాడు అనమాట. బై ద వే, కన్విక్షన్ వచ్చినంత మాత్రాన మనకి రక్షణ రాలేదు, గుర్తుపెట్టుకోండి. కన్విక్షన్ వచ్చినంత మాత్రాన మనకి ఎవరికి రక్షణ రాలేదు. నేరస్థాపన, నేరారోపణ జరిగింది. వాడు కుమిలిపోతున్నాడు. ఎవడు? ప్రాడిగల్ సన్ పిక్స్ పెన్లో కూర్చొని అన్నం లేక పొట్టు తింటూ కుమిలిపోతున్నాడు. బైబిల్లో ఏముంటుందంటే దెన్ హీ హాస్ కమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుందన్నమాట. అంటే ఇంకో దాని పరిభాషలో ఇప్పుడు మనం మాట్లాడుకుందామని చెప్పాలంటే వాడి హృదయము నొచ్చుకొని, వాడి మైండ్ ఓపెన్ అయ్యి నొచ్చుకొని ఏమన్నాడు? అరే మా తండ్రి ఇంట్లో ఎంత బాగుంటుంది, ఇక్కడేంది నేను ఇది చేస్తున్నాను అని అనుకుంటాం. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పిక్స్ పెన్లో వాడట్లు అయ్యయ్యో అని చెప్పేసి వానికి ఒక పులిహార పొట్లము పార్సెల్ పంపిస్తాం. ఎందుకు? పట్టు తింటున్నాడన్నా, పాపం అన్నా, వాడి పులిహార ఉంటే కొంచెం తింటాడన్నా అని అంటాం. అదొక్కటి చేయకూడదు మనం, అదొక్కటి చేయకూడదు.
హీ హ్యాస్ టు గో త్రూ దట్ ఫేస్. చాలా బాధ అనిపిస్తుంది మనకి. మీకు తెలుసా, కాలుగాల పిల్లిలాగా తండ్రి అక్కడ డాబా మీద తిరుగుతున్నాడు. హీ క్యాన్ హెల్ప్, బట్ హీ కెనాట్ ఆల్సో wait. His heart is going after his son in the pig's pen. He knows that he's suffering, but he's not sending a puliyar potlam. He's not sending a help. He wanted that person to go through that phase. I tell you, my dear brother, my dear sister, wait when a person is going through that phase. Don't immediately help me. వాక్యం ఎక్కడి నుండరు. Don't immediately help. Just wait, praying for him. Let him go through that process. ఆ సారో ఉంటుంది కదా, ఆ పిక్స్ పెన్లో పొట్టు తినేటప్పుడు సారో, ఆ సారో పొంగి 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 కుమిలిపోయి దారాలుగా కళ్ళల నుంచి రానియండి. హెల్ప్ చేయకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే 2 Corinthians 7 chapter 10th verse ఏమంటారండి, చదువుదాం ఒకసారి. 2 Corinthians 7 chapter 10th verse, గాడ్లీ సారో గురించి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుదని. మారు మనసు కలగాలంటే, ఒక మనిషి రిపెంట్ అవ్వాలంటే ఆ సారో ఉండాలి. ఐ డోంట్ నో మై డియర్ చర్చ్, మై డియర్ ఫ్రెండ్స్, సారో లేదు. మనం సువార్త చెప్తాము, వాడు ఏదో దిమ్మ తిరిగి కన్ఫ్యూజ్ అయ్యి మైండ్ బ్లాక్ అయ్యి అన్న ఒప్పుకున్నాను అన్న అంటే అంతే. ఇంకా వానికి జేజేలు దండలు, అసలు ఇంకా వానికి బిస్కెట్ ప్యాకెట్, స్వీట్ ప్యాకెట్, వాడిని అసలు ఊపిరానియరు, వాడికి ఇంకో థాట్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వానికి బ్రెయిన్ వాష్ చేసి ఇంకా ఓకే. కార్మిక నాయకుడు సింగారానికి జై అని ఒక జోక్ ఉంది. వాడికి కార్మిక నాయకుడు అని చెప్పి వానికి బ్రెయిన్ వాష్ చేసి ఆ కాకి దుస్తులేసి మనకు రూమ్లో కూర్చోబెడతారు. వాడికి కొంచెం జ్ఞానం వచ్చి, ఏంట్రా నేను అసలు కార్మిక నాయకుడిని కాదు కదా అని ఇట్లా థాట్ వస్తేనే చుట్టూ అందరు కార్మిక నాయకుడు సింగారానికి జై, కార్మిక నాయకుడు సింగారానికి అనగానే వాడికి బ్రెయిన్ వాష్ అయిపోతుంది. మళ్ళీ రక్షణ కూడా మనం అట్లా తీసుకొస్తున్నాం. దట్స్ వై వీఆర్ హ్యావింగ్ స్టిల్ బర్త్ బేబీస్, స్టిల్ బార్న్ బేబీస్. వాడు పుట్టాడు కానీ రక్షణ లేదు. ఎంత దారుణం తెలుసా. పుట్టిన తర్వాత వాడు బాబు ఏడవకపోతే, పాప ఏడవకపోతే ఎంత బాధ తెలుసా. We are bringing forth stillborn babies because we are not allowing them to go through that godly sorrow. దైవ చిత్తానుసారమైన ఏమనుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థానికి దారితీస్తుంది. సో పీటర్ ఏమంటున్నాడంటే వాళ్ళకి రిపెంట్ అంటున్నాడు. మారు మనస్సు మారాలి. మనసు యొక్క డైరెక్షన్ మారాలి, థింకింగ్ మారాలి, మనిషి మారాలి. ఎట్లా మారుతాడు? ఇట్స్ 180 degree. ఒక వైపుకి పోతున్న వాడు ఏం చేయాలి? తిరిగి ఇంకో వైపుకి రావాలి. లోకంలోకి చొచ్చుకొని పోతున్న వాడు సువార్త విని తిరిగి దేవుని వైపుకి రావాలి. అలా తిరిగి దేవుని వైపుకి రావాలంటే తిరిగేటప్పుడు వాడు పోయే దుఃఖము నువ్వు నేను చూసి ఆ దుఃఖంలో నుంచి వానికి క్రీస్తు యొక్క సువార్త చెప్పి, నీకు పాప క్షమాపణ ఉంది, ఆ పాప క్షమాపణ నువ్వు దుఃఖపడనక్కర్రా, ఆ పాప క్షమాపణ యేసుక్రీస్తు తీసుకొచ్చాడని వాణ్ణి సంఘంలోకి తీసుకొని రావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము చాలా ఇంపార్టెంట్ రక్షణ రావాలంటే. ఒక్క కంటి బొట్టు కూడా కింద పడకుండా నువ్వు రక్షణ పొందావంటే, మై డియర్ బ్రదర్, ఐ డౌట్ ఇట్. I sincerely doubt it. నువ్వు దేవుని ఉగ్రత కింద ఉన్నావు అని తెలుసుకొని, అరే ఈ ఉగ్రత దేవుని ఉగ్రత నుంచి బయటపడాలంటే ఎలా అని అనుకున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క సువార్త విన్నప్పుడు, యేసుక్రీస్తులో పాప విమోచన, నా యొక్క అపరాధ భావం అంతా తీసేస్తాడు, నేను ఆయన ఫ్రెండ్ని అవుతాడు అన్న యొక్క సువార్త వినిపించినప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ ఆ యొక్క మంచి సువార్తని అంగీకరిస్తాం. అందుకనే జేమ్స్లో మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఇవన్నీ మనకి చాలా సుపరిచయమైన వాక్యాలు. 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించి. ఆ సాత్వికం ఎప్పుడు వస్తుంది? గాడ్లీ సారో ఉన్నప్పుడే వస్తుంది. ఆ మీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే గాడ్లీ సారో ఉన్నప్పుడు వస్తుంది. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో అయితే విర్రవీగిపోతూ ఉంటాం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు యాకోబు? విర్రవీగే ఏమన్నది అక్కడ? విర్రవీగుచున్న దుష్టత్వమును మాని సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించు అన్నాడు. ఆ స్వీకరించడము గాడ్లీ సారో ద్వారా వస్తుంది. బాగా దున్నబడి వాక్యం ఇట్లా పడిన వెంటనే అమాంతంగా 100-fold ఆ ఉపమానం గుర్తుంది కదా, 100-fold హార్వెస్ట్ మనము చూస్తాం. Because there is no godly sorrow, we are all settled with stillborn babies in God's kingdom. మేమేమి చేతుమని పేతురును కడమ అవసరం అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఇదొకటి. ఈ పాప క్షమాపణ, పాపం గురించి చెప్పకుండా సువార్త చెప్పడానికి చాలా మంది పల్టీలు కొడుతున్నారు. వేస్ట్ అసలు. పాప క్షమాపణ లేకుండా సువార్త ఏడిది? పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందాలంటే దేవుని సువార్త వినాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. ఈ మారు మనసు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ చేంజ్ ఆఫ్ థింకింగ్. ఐ వాస్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ డైరెక్షన్. మీరు లోకంలో పోతూ ఈ లోకము నాకు తగదు, ఇది నాకు కాదు, ఈ లోకంలో ఉంటే దీనివల్ల నా హృదయానికి నా లైఫ్కి డేంజర్, కాబట్టి దీన్ని వదిలిపెట్టి తిరిగి ఇటువైపుకి రావాలి. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? లోకంలో కాలు పెడతారు, దేవునిలో కూడా కాలు పెట్టేస్తారు. రెండూ కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. అవ్వదట్లా. నువ్వు గనక యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఖచ్చితంగా కరెక్ట్ రిపెంటెన్స్ ఉన్నోడు ఏం చేస్తాడంటే లోకాన్ని విడిచిపెట్టి తిరిగి వస్తాడు. అందుకనే ఫాల్స్ రిపెంటెన్స్ ఫియర్స్ కాన్సిక్వెన్సెస్. వాడు ఎందుకు రిపెంట్ అవుతాడు తెలుసా? అమ్మో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి కాన్సిక్వెన్సెస్కి భయపడి వస్తాడు. కానీ ట్రూ రిపెంటెన్స్ ఏం తీసుకొస్తుంది తెలుసా? ట్రూ రిపెంటెన్స్ ఫియర్స్ సిన్ ఇన్ ఇట్ సెల్ఫ్. ట్రూ రిపెంటెన్స్ ఏం చేస్తుంది? సిన్ అంటేనే భయపడతాడు. ఎంతగా భయపడతాడు అంటే, సిన్ అంటే ఎంతగా భయపడతాడంటే దాన్ని హేట్ చేస్తాడు, దాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు నిక్కాసైన మనిషి, కరెక్ట్గా రిపెంట్ అయ్యి వచ్చినాడు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎప్పుడు ఆల్టర్ కలిసిన టంగమని లేసి ఇట్లా వేసి, ఎప్పుడు ఆల్టర్ కలిసిన టంగమని లేసి ఇట్లా పెడతారు. 100 సార్లు వాళ్ళు వేస్తాడు. వాళ్ళ లోకంలోనే ఉంటాడు. పాపం అంటే వాడికి ఇష్టం. ఆ రోజు వాడికి వాక్యం బాగా అబ్బింది, విన్నాడు, నచ్చింది. ఆ ఎమోషన్లు ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు. బై ద వే, రిపెంటెన్స్ ఇస్ నాట్ ఎమోషనల్ థింగ్. కమింగ్ టు జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఎన్ ఎమోషనల్ థింగ్. ఎమోషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. గాడ్లీ సారో ఇస్ ఎమోషన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ యు ఆర్ మేకింగ్ ఎ వొల్యూషన్, ఎ డెసిషన్. నీ చిత్తానుసారంగా ఒక డెసిషన్ని తీసుకుంటున్నావు. ఏంటి? నేను లోకాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని వైపు నడుస్తున్నాను అని ఒక డెసిషన్ తీసుకుంటున్నావు. అది ఆ డెసిషన్ తీసుకున్నవాడు నిక్కాసైన మనిషి, కరెక్ట్గా రిపెంట్ అయిన వ్యక్తి, వాడు అభివృద్ధి చెందుతాడు. అట్లా వచ్చినాడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యం అంటే ఆవు రావు రావు రావురమంటూ ఉంటాడు. ఫెలోషిప్ అంటే పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు. స్తుతి ఆరాధన అంటే వెంటనే చేతులు ఎత్తేస్తాడు. వాడు అసలైన మనిషి, వాడు అసలైన రిపెంట్ అయిన మనిషి, గాడ్లీ సారోతో వచ్చిన మనిషి. మనం అట్లా చేయట్లేదు ఇప్పుడు. అందుకనే పీటర్ అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. ఒకసారి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బెటర్ వర్డ్స్ టు డిస్క్రైబ్ రిపెంటెన్స్, దిస్ ఇస్ ద బెస్ట్ వర్స్ అనమాట. 1 Thessalonians 1st chapter 10th verse చదువుతున్నాను చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకు
దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే మీరు ఎలాగూ దేవుని వైపుకి తిరుగుతిరో, ఒకదాన్ని విడిచిపెట్టాలి, ఇంకో దాన్ని పట్టుకోవాలి. అదే పాప క్షమాపణ, అదే రిపెంటెన్స్, అదే మారు మనసు. ఒక దాన్ని విడిచిపెట్టాలి, ఇంకో దాన్ని పట్టుకోవాలి. పాపాన్ని పట్టుకుంటూ దేవుణ్ణి కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడికి రక్షణ లేదు. మీకు అర్థమవుతుందా? యు ఆర్ విత్ మీ? వాడికి రక్షణ లేదు. క్లియర్గా ఉంది. విగ్రహాలను విడిచిపెట్టి క్రీస్తుని పట్టుకున్నారంట. దట్ ఈస్ రిపెంట్. అది మారు మనసు. సో వాట్ ద పాయింట్ దట్ ఐఎమ్ టు డ్రైవ్ ఇస్, ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ బోర్న్ అగైన్, మనం ఏం చేస్తాము? లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని అసహ్యించుకుంటూ దేవుని వైపుకి తిరుగుతాం. పాపం అంటే గుండెలో దడొస్తుంది, వెనక స్పైన్లో వణుకు వస్తుంది. అలాంటి హృదయం దేవుడు మనకు ఇవ్వాల. ఏదో పాపం అన్న చాలా ఈజీ అన్న ఇటు చేస్తానండి, అది కాదు. గుండెలో దడ, వెనక స్పైన్లో వణుకు రావాలి. పాపం అంటే ఎవడికి వస్తుంది? అలా గాడ్లీ సారోల నుంచి వెళ్ళి పాప క్షమాపణ ఇక్కడికి వచ్చినడికి వస్తుంది. అట్లా మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడేది. యూదుడికైతే ఇది ఒక థండర్ బోల్ట్, 2 bullets 3 bullets అని చెప్పుకున్నాం కదా. ఒకటి మారు మనసు, 1 bullet. అన్న ఎట్లా ఇటు సైడ్ నుంచి తీసి ఇటు తిరగాలంట. యూదా మతంలో నుంచి తీసి క్రీస్తు వైపుకి తిరగాలంట. యూదుడికి ఆ యొక్క రిచువల్స్ ఉంటాయి కదా, కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవడం, చాలా ప్రియమైన రిచువల్స్ అవి. అది వదిలిపెట్టాలంటే వాడికి చాలా కష్టం. ఆ రిచువల్స్లో నుంచి బయటికి వచ్చి క్రీస్తు వైపుకి తిరగాలంటే వాడి గుండెలో ఒక బుల్లెట్ దిగాల్సిందే. 2వ బుల్లెట్ ఏంటంటే ఇది బాప్తిస్మం పొందుడి. బాప్తిసం పొందుడంటే ఏంటి చెప్తున్నాడు? బాప్తిసం పొందుడంటే వచ్చి నువ్వు యూదుడివి, నువ్వు యేసుక్రీస్తు వైపుకి తిరిగావు, గుడ్, బట్ ఐఎమ్ నాట్ స్టాపింగ్ దేర్. పీటర్ అంటున్నాడు, ఐఎమ్ నాట్ స్టాపింగ్ దేర్. దట్స్ వై దిస్ ఈస్ పీటర్స్ పర్సువేషన్ to receive Christ into their lives. To receive Christ into our life, there is another factor, my dear friend, my dear brother, my dear sister. The factor is this: you have to come out boldly, confidently, and tell to the entire world that you belong to Christ. చాలాసార్లు మనం సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఎగ్జైట్ అయిపోతాం. సీక్రెట్ డిసైపుల్ అంట, చాలా ఎగ్జైట్ అయిపోతాం కదా, వాడు సీక్రెట్ డిసైపుల్ అంట అంటారు. పీటర్ సీక్రెట్ డిసైపుల్షిప్కి పర్మిషన్ ఇస్తలేడు ఇక్కడ యూదులకి. ఓకే అన్న, మీరు ఒప్పుకున్నారన్నా, చాలా థ్యాంక్స్ అన్న, ప్రేజ్ గాడ్ అన్న, ఉదయంలో పెట్టుకో అన్న, ఇంటికి వెళ్ళన్నా, ఎవరిని అడిగితే అన్నా ఏం చెప్పబాకన్నా, నువ్వు క్రీస్తు వాడివన్నా, క్రీస్తుని వర్షిప్ చేయన్నా. చెప్పలేదు అట్లా. ఏమన్నాడు తెలుసా? కమ్ నౌ, నువ్వు రక్షించబడ్డావా, క్రీస్తుని అంగీకరించావా, కమ్ నౌ, వాటర్ ఉంది, బాప్తిసం తీసుకోండి అన్నాడు. బాప్తిసం తీసుకుంటే ఏంటి? ఒక యూదుడు బాప్తిసం నీళ్ళల్లోకి దిగుతున్నాడంటే ఎంత పర్సిక్యూషన్ ఉంటుంది తెలుసా మీకు? దే విల్ బి పర్సిక్యూటెడ్. అందుకనే యోసేపు, అరిమతీ అయిన యోసేపు చాలా సతమతపడ్డాడు. అదర్ డే వి విల్ స్టడీ దట్ ప్యాసేజ్. జోసెఫ్ ఆఫ్ అరిమతీ యొక్క యూదుడై ఉండి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క బాడీని పర్మిషన్ తీసుకోవడానికి ఇట్ వాస్ ఎ హ్యూజ్ టాస్క్. అండ్ వన్ ఆఫ్ ద గాస్పెల్స్ సేస్ జోసెఫ్ ఆఫ్ అరిమతీ ఇస్ ఎ సీక్రెట్ డిసైపుల్. ఆ సీక్రసీ నుంచి బయటకు వచ్చి నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, చల్తీ నాకు ఇచ్చేసేయండి ఆ బాడీని, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అని చెప్పాడు యోసెఫ్ ఆఫ్ అరిమతియా. యూదుడు అలా రావాలంటే ఏం చేయాలి తెలుసా? సినగోగులో నుంచి బయటపడేస్తారు, మెంబర్షిప్ పోతుంది, చర్చ్ మెంబర్షిప్ పోతుంది, అందరూ చీతూ అని చెప్పేసి ఉమ్మేస్తారు. పీటర్ ఏమంటాడు తెలుసా యూదులకి? ఇక్కడ రండి బాప్తిసం పొందండి అంటున్నారు. ధైర్యం ఉందా? బయటకు వచ్చి నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడివని చెప్పే ధైర్యము మనకుందా?
దట్ ఈస్ ద ఛాలెంజ్, దట్ ఈస్ ద సెకండ్ బుల్లెట్ అన్న. వీళ్ళకి ఒక బుల్లెట్ తర్వాత ఇంకోటి గుండెలా దిగిపోతుంది. యూదులకి పీటర్ ఇచ్చిన సవాల్ ఇది, నువ్వు వచ్చి బాప్తిసం తీసుకో అని చెప్పాడు. లాస్ట్, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దీస్ ఆర్ ఆల్ సిస్టమాటిక్ స్టెప్ వైజ్ ఈవెంట్స్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఓకే, ఈ యొక్క 5 వచనాల్లో దెర్ ఆర్ అట్లీస్ట్ 10 steps. టుడే వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ 4 to 5 steps. ద ఫస్ట్ స్టెప్ ఈస్ కన్విక్షన్, ద సెకండ్ స్టెప్ ఈస్ రిపెంటెన్స్, ద థర్డ్ స్టెప్ ఈస్ బ్యాప్టిజం, the fourth step is receiving the Spirit of God. These are the 4 steps today we are going to discuss, and the 5th step also, and then we will close today. Baptism తీసుకోవాలి, that is what we said, no? Next is Holy Spirit God. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, రక్షణ పొందినప్పుడు దేవుడు మనకిచ్చే గిఫ్ట్, వరము ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. Now don't get confused. This Holy Spirit is not the outpouring of the Spirit that happened just now in the second. That is not the thing. This is the indwelling Spirit of God. ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఆ స్ప్లిట్ సెకండ్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో బస చేస్తాడు. బస చేస్తూ సైలెంట్గా, మన సైలెంట్ రూమ్మేట్స్ ఉంటారు కదా, వాడి వల్ల మనకి ఎటువంటి నష్టము ఉండదు, ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. వాడు ఉంటాడు అంతే పక్కన బెడ్లో. అలా ఉండడు హోలీ స్పిరిట్ గాడ్. ఎలా ఉంటాడు తెలుసా? ఉంటాడు రూమ్లో, నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వైపు నడిచిన దాకా నిన్ను పొడుస్తూనే ఉంటాడు. నువ్వు పొడుస్తున్నప్పుడు నువ్వు అమ్మమ్మమ్మ నేను దేవుని దగ్గరకు వస్తా అంటే దేవుని దగ్గరకు రావడానికి సహాయం చేస్తాడు. అందుకనే హీఈస్ కాల్డ్ ఎ హెల్పర్, పారాక్లిటాస్, ఎ పర్సన్ హూ వాక్స్ అలాంగ్ సైడ్ విత్ మీ. సో హీఈస్ నాట్ ఎ సైలెంట్ గాయ్, he is not a silent person. సో పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన తర్వాత పెట్టి నిన్ను క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి ఆ పర్సన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు దేవుడు. సో దిస్ ఇస్ ద 4th thing. ద ఫిఫ్త్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దెన్ వి విల్ క్లోజ్. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే జెంటైల్స్ అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా? పీటర్ ఏమంటున్నాడంటే ఈ వరము, పరిశుద్ధాత్మ దేవుడు అనే వరము నీ హృదయంలోకి రావాలి అంటే, బై ద వే యూదులకి దే వర్ యాంటిసిపేటింగ్ మెస్సియానిక్ కింగ్డమ్. మెస్సియానిక్ కింగ్డమ్లో దే వెరీ వెల్ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి యాక్టివ్ అండ్ దేర్ విల్ బి డే ఇన్ డే అవుట్ మిరాకిల్స్ హ్యాపెనింగ్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ లివ్ ఇన్ దట్ మెస్సియానిక్ కింగ్డమ్ అని తెలుసు. అందుకని ఏమంటాడు, ఈ పరిశుద్ధాత్మ వరము నీకు మీ పిల్లలకి దూరస్తులకి కూడా కావాలి అంటే ఆయన ఏమంటున్నాడు, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. ఇక్కడ చిన్న పారాడాక్స్ చూసారా? ఏమంటున్నాడు, ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఆ వరాన్ని ఇస్తాడంట. అన్నా నన్ను విలువలేదన్నా, అందుకనే నేను రావట్లేదేమో అన్నా అని అంటానికి లేదు. అదే పేతురు మీరు చూడండి 21వ వచనం, 22వ అధ్యాయం 21వ వచనం, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. అటు ప్రార్థన చేయాలి, రక్షణ కోసము వెయిట్ చేయాలి, వేడుకోవాలి, నీ జీవితానంతా సమర్పించాలి రక్షణ కోసం. ఇటువైపు దేవుడు నిన్ను పిలవాలి, పిలిస్తేనే నువ్వు దేవుని దగ్గరకు వస్తావు, దేవుడు వరం. ఇది ఇస్ అ పారాడాక్స్. Please keep this in the back of your mind. One day will come, we will discuss here what this paradox is. God's sovereignty and human responsibility. That is what this is. So చెప్తూ ఏమంటున్నాడు చూడండి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ అప్పుడు వచ్చింది రక్షణ పొందురని. ఇప్పుడు దాకా ఆ పదము రాలేదు. ఎప్పుడు వచ్చింది? మూర్ఖమైన తరం వారికి మీరు వేరే ఉండి రక్షణ పొందుడి. దట్ ఈస్ ద 5th step. The 5th step after you receive the Holy Spirit God into your life, the 5th step is a set apart life. ఈ మూర్ఖమైన తరము వారికి సపరేట్గా ఉండటము, సపరేట్గా ఉండే set apart life, or I would say a sanctified life.
దిస్ ఈస్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్. అప్పుడు దాకా అందుకనే రాలేదు. అది రక్షణ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ అండ్ బీయింగ్ సేవ్డ్ బై ది పవర్ ఆఫ్ సిన్. దట్ ఈస్ సాల్వేషన్. అంతవరకు నువ్వేం చేయాలి? భయంతో వణుకుతో దేవుని దగ్గర చేయాలి. ఆయన తిరిగి వచ్చేంత వరకు, మన తెస్సలోనికైలో చదువుకున్నాం కదా, ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం అదే వణుకుతో, అదే భయంతో మన యొక్క సాల్వేషన్ని మనము వర్కౌట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లూజ్గా బతకడానికి లేదు. ఎక్కడ కూడా ఎనిమీకి, సేటానికి మన థాట్ ప్రాసెస్లో ఒక చిన్న వెంటిలేటర్ కూడా ఓపెన్ చేయడానికి లేనే లేదు. అలా మనము కండక్ట్ చేసుకుంటూ ఆయన తిరిగి వస్తున్నప్పుడు దెన్ వీ హ్యావ్ ఎ గ్రేటర్ సాల్వేషన్. వాట్ ఈస్ దట్? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. That is our goal. But here, now, right now, my agenda is the Spirit of God there within me, and I will live a set apart life. ఈ మూర్ఖమైన దేవుడు జీసస్ క్రైస్ట్ చెప్పాడు అవే మాటలు. ఈ మూర్ఖమైన తరానికి మీరు వేరుగా ఉండండి. పీటర్ చెప్పాడు, యాకోబు చెప్పాడు, జేమ్స్ చెప్పాడు. వర్సెస్ టైం లేదు కాబట్టి చదివించట్లేదు. యోహాను చెప్పాడు, డోంట్ యు నో దట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈస్ ఎనిమిటీ విత్ గాడ్? Do you remember that verse in 2nd chapter 1 John? Don't you know that the friendship with world is enmity with God? There is no neutral ground. Either you are a friend of a God or you are an enemy of God. That's it. That's it. There is no neutral ground for us. ఈ మూర్ఖులకు తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని ఏం చేశాడు? పదం ఏముందండి? వారిని ఏం చేశారని ఉంది పదం బైబిల్లో. హీ వార్న్డ్ దెమ్, హెచ్చరించను. చూసారా ఆ పదము? వేరే రక్షణ పొందినని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసమము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. దట్ ఈస్ ఆ ఫస్ట్ ఫ్రూట్స్. Pentecost, first fruits, first harvest. 3,000 people came. I don't know. ఇప్పుడు 3,000 సర్మన్స్ చెప్తే కూడా ఒక్కడు వస్తలేడు. ఓకే, కింద మీద పడి one sermon, 3,000 people. And can you just imagine that baptismal service on that day? 3,000 people. And next day, I believe there is a huge planning that would have gone into. They would have taken a list one by one. Disciples అందరూ 50 డివైడ్ చేసుకుంటే దే ఆర్ యూస్ టు దిస్. జీసస్ క్రైస్ట్ వాళ్ళని ట్రైన్ చేశారు. 5,000కి ఫీడ్ చేసేటప్పుడు ఏం చేశాడు? 50 100 దే ఆర్ ట్యూన్డ్ టు దట్ ట్రైనింగ్. సో ఈ బ్యాప్టిజం 3,000 పీపుల్ కదా, అప్పుడు 5,000 చేసాం రా, 3,000 కమాన్ అని చెప్పేసి 50 డివైడ్ చేసుకొని దే ఎన్షూర్డ్ దట్ ఆన్ దట్ డే దేర్ వర్ 3,000 పీపుల్ బ్యాప్టైజ్డ్. 3,000 people baptized, and that is the glorious day in the church history. Acts of Apostles లో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ఇంతకంటే మంచిది వస్తుందా అంటే మంచిది వస్తూనే ఉంటుంది. That is how it is. Acts of Apostles. 3,000 people were added into the church. By the way, again, పోగు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, కన్విక్ట్ చేసేది, మనసుల్ని తెరిచేది పరిశుద్ధాత్మ దేవుడే, కన్విక్ట్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, మనిషిని సంఘంలోకి తీసుకొచ్చేది కూడా పరిశుద్ధాత్మ. ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్, పీరియడ్. అంతే. ఇంకా ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్. నో హ్యూమన్ ఫోర్స్, నో హ్యూమన్ ఎలిమెంట్ కెన్ స్టాప్ దట్. ఇంపాసిబుల్. ఒక్కసారి సువార్త ప్రకటించామంటే లోపలికి వచ్చేది ఎవరు? జనాలు వస్తూనే ఉంటారు. ఎవరి వల్ల వస్తున్నారు? మన వల్ల కానే కాదు. Woe to us if we believe that people are coming because of us. Woe to me, woe to us. People are coming because the Lord is adding to the church, and we need to believe this truth. The Lord is adding to the church. I want to stop here.
I want to give you a challenge. Peter's persuasion. In this journey of a person coming into Christ and receiving Spirit and being baptized, ఈ 5-6 ఈ జంక్షన్స్ ఉన్నాయి కదా, ఎక్కడన్నా నీవు చేయకుండా ఉన్నావా? ఎగ్జాంపుల్, కరెక్ట్ కన్విక్షన్ వచ్చిందా నీకు? నువ్వు కరెక్ట్గా దేవుని దగ్గర రిపెంట్ అయ్యావా? లేకపోతే చాలా ఆషామాషిగా ఆకతాయిగా ఆటగా తీసేసుకొని ఒకరోజు చేసి అన్న అయిపోయిందన్న అనుకుంటున్నావా? రక్షణ పొంది ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉన్నావా? ఇంకా బయటికి రాలేదా నువ్వు? యేసే క్రీస్తుని నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడు అని బయటికి చెప్పడానికి జంకుతున్నావా? భయపడుతున్నావా? టుడేస్ వర్డ్ సేస్, కమ్ అవుట్, స్టాండ్, టెల్ టు ద పబ్లిక్ that you belong to Christ. That is a challenge. And all those who have done all these things systematically, anna prati okati tick 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 ayipindana check box. One final thing, are you living a set apart life? ఈ మూర్ఖమైన తరము వారి నుంచి నువ్వు వేరై ఉన్నావా? వారు వీరైరి, వీరు వేరైరి. నువ్వు నేను వేరుగా ఉండాలి. That is a challenge. I want to leave you today. Let us all bow down our heads and pray to God. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యానికై వందనాలు. మీ వాక్యం ప్రభువా 2 అంచుల వాడుగల ఖడ్గము వంటిది. లోపలికి వెళ్ళి దూరుచు ప్రభువా మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులను వేరు చేయగలిగింది ప్రభువా. మీ వాక్యం మాకు ప్రసాదించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో ఉండి మాకు మినిస్టర్ చేసినందుకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎవరైతే చిన్న కమిట్మెంట్స్ తీసుకుంటున్నారో బిడ్డలకు సహాయం దయచేయండి దేవా. వాళ్ళ యొక్క జర్నీస్లో ప్రభువా సహాయం దయచేయండి. క్రీస్తుని వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించడానికి ప్రభువా కృప దయచేయండి. ఈ సంఘంలో ప్రభువా క్రీస్తుని ప్రతిష్ఠించడానికి మాకందరికీ ప్రభువా మీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయము ఎక్కడ కూడా ప్రభువా మేము తృణీకరించకుండా, మీకు రావాల్సిన గ్లోరీని మేము తీసుకోకుండా జాగ్రత్త పడుతూ ప్రభువా మీరే మహిమ పొందాలి. జనాలందరినీ ప్రభువా మిమ్మల్ని చూడాలి. మిమ్మల్ని చూస్తే రక్షణ ప్రభువా. మిమ్మల్ని చూసే బిడ్డలుగా, మిమ్మల్ని చూపించే చర్చిగా, సంఘంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.